అందరికీ నమస్కారం అండి. హైదరాబాదులో ఉన్న 10 దేవాలయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా అమ్మవారి దేవాలయంతో మొదలు పెడదాము. పెద్దమ్మ టెంపుల్ సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన శక్తివంతమైన దేవాలయము. జుబ్లీ హిల్స్ గ్రామానికి గ్రామదేవతగా పెద్దమ్మ తల్లిని పూజిస్తారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే ఒక్కసారి ఈ టెంపుల్ని దర్శించినట్లయితే పాజిటివ్ ఎనర్జీ నింపి జీవితంపై కొత్త ఆశలు చిగురిస్తాయి. ఈ దేవాలయానికి ఉన్న విశిష్టత గురించి తెలుసుకుందాము. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. మనసులో ఏదైనా కోరిక కోరుకొని అక్కడ నేలపైన రూపాయి కాయిన్ కనుక నిలబెట్టినట్లయితే మనం కోరిన కోరికలు తీర్తాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయ పరిసరాలలో ఉన్న నవశక్తి ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. ప్రతిరోజు రాత్రిపూట 7 గంటల తర్వాత అమ్మవారికి నవశక్తి ఆలయం దగ్గర హారతిచ్చే ఘట్టము చాలా అద్భుతంగా ఉంటుంది. హైదరాబాదులో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఒకటి చిలుకూరు బాలాజీ ఆలయము. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుమలలోనే కాదు, వెంకటేశ్వరుడు ఎక్కడ ఉన్నా అంత శక్తివంతంగా ఉంటాడు. హైదరాబాదులో విశాల బాలాజీగా పిలువబడే ఈ వెంకన్న చిలుకూరు బాలాజీగా బాగా ప్రసిద్ధి చెందటం జరిగింది. ఎంతోమంది భక్తులు ఈ ఆలయంలో 108 ప్రదక్షిణాలు చేయటానికి ఎంత మాత్రం వెనకాడరు. ఒక్కసారి ఈ బాలాజీని దర్శించి భక్తితో వీసా కావాలి అని కోరుకున్నట్లయితే తప్పకుండా వీసా వస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయంలో ఉన్న విశిష్టత ఏంటంటే ఈ ఆలయంలో ఎక్కడా కూడా హుండీ ఉండదు. స్వామివారికి కానుకలు సమర్పించాలి అంటే ఆయన బ్యాంక్ అకౌంట్లోనే వెయ్యాలి. ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలోకి ఎవరొచ్చినా సరే క్యూలోనే నిలబడి దైవదర్శనం చేసుకోవాలి. హైదరాబాదులో ఉన్న ఇంకొక ప్రముఖ ఆలయము కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్కి ఒక చరిత్ర ఉంది. 12వ శతాబ్దంలో ఒక కార్తికేయ రాజు వేటకు వెళ్ళి ఒక చెట్టు కింద సేద చేరుతున్న సమయంలో రామనామం జపిస్తూ ఒక గొంతు వినబడింది. అది విన్న రాజు ఆశ్చర్యంతో అక్కడ ఎవరున్నారా అని వెతకసాగాడు. అక్కడ జాన ఆంజనేయ రూపంలో ఉన్న విగ్రహం నుంచి ఈ గొంతు వినిపిస్తుందని గ్రహించి నివ్వెరపోయాడు. వెంటనే అక్కడ ఒక హనుమాన్ ఆలయం నిర్మించాడు. 400 సంవత్సరాల తర్వాత ఔరంగజేబు తన సైన్యాన్ని పంపి భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలు పడగొట్టమని ఆదేశిస్తాడు. అయితే ఆ సైన్యము ఈ ఆలయం యొక్క కాంపౌండ్ను కూడా దాటలేకపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబు తానే స్వయంగా వచ్చి ఆలయాన్ని కూల్చటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఒక భయంకరమైన మెరుపు వచ్చి అతని చేతిలో ఉన్న ఆయుధాన్ని ధ్వంసం చేసింది. భయంతో వణికిపోయిన ఔరంగజేబుకు ఆకాశం నుంచి ఒక వాణి వినపడింది. అప్పుడు ఒక భయంకరమైన మెరుపు వచ్చి అతని చేతిలో ఉన్న ఆయుధాన్ని ధ్వంసం చేసింది. అప్పటి నుంచి ఈ ఆలయానికి కర్మాన్ ఘాట్ ఆలయం అని పేరు వచ్చింది. ఇక హైదరాబాదులో ఉన్న మరొక ప్రముఖ దేవాలయము అష్టలక్ష్మి ఆలయము. లక్ష్మీదేవి అమ్మవారి 8 రూపాలను ఒకేసారి దర్శించుకోవాలి అనుకునే భక్తులు ఈ దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. ఈ గుడి చెన్నైలో ఉన్న అష్టలక్ష్మి ఆలయ పోలికలతోనే ఉంటుంది. 5 సంవత్సరాల పాటు శ్రమించి నిర్మించిన ఈ అద్భుతమైన ఆలయము సుమారు ₹1,00,00,000తో నిర్మించటం జరిగింది. ఈ ఆలయంలో మొత్తము 134 దేవుళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంటే అంతమంది దేవుళ్లను ఒకేసారి దర్శించుకోవచ్చు అన్నమాట. హైదరాబాదులోని సరూర్ నగర్ వాసవి కాలనీలో ఈ ఆలయం ఉంది. కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం నడుస్తుంది. ప్రతి సంవత్సరము లక్ష్మీదేవి జయంతి వేడుకలు చాలా వైభవంగా 10 రోజుల పాటు నిర్వహిస్తారు. శ్రావణ శుక్రవారము ఈ ఆలయము భక్తులతో కిటకిటలాడుతుంది. గోవిందుడు అలంకార ప్రియుడు అంటారు. అందుకేనేమో మన హైదరాబాదులో అత్యంత సుందరమైన బిర్లా దేవాలయాన్ని నిర్మించటం జరిగింది. గోవిందుడి కోసం ఈ ఆలయం మొత్తము పాలరాతితో నిర్మించి హైదరాబాదులో ఉన్న అన్ని దేవాలయాల కంటే మేటి అనే పేరు తీసుకురావటం జరిగింది. ఇక్కడ ఉన్న సదుపాయాలు ఏ ఇతర దేవాలయంలో లేవు అని గట్టిగా చెప్పొచ్చు. చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి సెల్ ఫోన్ స్టాండ్ వరకు అన్నీ కూడా ఫ్రీనే. కట్ట అంటే వత్తెన. సుమారు 100 సంవత్సరాల క్రితము గోల్కొండ పటేలు కుటుంబం ట్యాంకు బండిని నిర్మించేటప్పుడు అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ కట్ట దాటే వాళ్ళందరినీ భద్రంగా దాటించాలి అని మొక్కి అక్కడ గుడి కట్టించారు. అప్పటి నుంచి అమ్మ పేరు కట్టమైసమ్మగా పేరొందింది. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర గలిగిన ఈ దేవాలయానికి సాయిబాయి అనే నిజాం కూడా వచ్చి మొక్కాడు. బోనాల పండగకు ఇక్కడ భక్తులు పోటెత్తుతారు.
రంగనాథ టెంపుల్ ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 450 సంవత్సరాల క్రితము మన హైదరాబాద్ జియాగోడలో నిర్మించిన దేవాలయము ఈ రంగనాథ్ దేవాలయము. ఈ ఆలయానికి ఒక పురాణ కథ ఉంది. చాలా సంవత్సరాల క్రితము అడవి ద్వారా వెళ్తున్న కొంతమంది సాధువులకు కొండ మీద కూర్చొని ఉన్న రంగనాథస్వామి ఆకారం కనిపించింది. పక్కనే ఒక పాముల పొట్టలో ఉన్న విగ్రహాన్ని బయటికి తీసి పూజలు నిర్వహించాలి అని ఆదేశించి అక్కడి నుంచి ఆకారం అదృశ్యమైంది. ఈ విషయము వెంటనే సాధువులు గ్రామ పెద్దలకు చెప్పారు. కానీ గ్రామ పెద్దలు ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేసేసరికి రంగనాథుడు వారి కలలో కనిపించి ఇదే విషయాన్ని తెలియజేశారు. వెంటనే గ్రామ పెద్దలు పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న 25 అడుగుల రంగనాథస్వామి విగ్రహాన్ని తీసుకుని స్వామి ఆదేశం మేరకు గండి చెరువు గుట్ట మీద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి వైకుంఠ ఏకాదశికి, శ్రీరామనవమికి ఈ ఆలయంలో చాలా ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. జగన్నాథ ఆలయము హైదరాబాదులో ఉన్న ప్రముఖ దేవాలయము. ఇక్కడ విష్ణుమూర్తి దశావతారాలు వర్ణిస్తూ ప్రతిష్ఠించిన రూపాలు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. చివరగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని గురించి చెప్పుకుందాము. 15వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడి చాలా శక్తివంతమైన ఆలయము. ఇక్కడ అమ్మవారి విగ్రహము గుడికి 10 అడుగుల లోతులో ఉంటుంది. అక్కడ బావిలో ఉన్న నీళ్లను తాగినట్లయితే అన్ని రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతుంటారు. 18 సంవత్సరాల క్రితము పునర్నిర్మించినప్పుడు వెలిగించిన అఖండ జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవము చాలా ఘనంగా జరుపుతారు. మంగళవారము, ఆదివారము ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.